హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. యేసుక్రీస్తు వారు పలికిన సిలువలో 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. ఈ యొక్క మాటలో మనకేం తెలియజేస్తుందంటే గొప్ప ప్రొటెక్షన్ని మనకి తెలియజేస్తుంది, గొప్ప భద్రతను మనకి తెలియజేస్తుంది, గొప్ప విజయాన్ని మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చిన యొక్క ప్రతి ఒక్క విషయాన్ని ఆయన నెరవేర్చి ఉన్నాడు. ప్రతి ఒక్క లేఖనాన్ని ఆయన నెరవేర్చి ఉన్నాడు. తండ్రి పెట్టిన ప్రతి ఒక్క బాధ్యతని ఆయన నెరవేర్చి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన యొక్క నా ఆత్మను అప్పగించుకొనుచున్నా అన్నాడు, యేసుక్రీస్తు యొక్క ఆత్మను ఎవరికి అప్పగించునుంది? తండ్రికి అప్పగించి ఉన్నాడు. యేసుక్రీస్తు కలిగిన సామర్థ్యం ఏంటంటే తనంతట తానే జీవం కలిగినవాడు. హల్లెలూయా. మనం కూడా క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనం కూడా మనంతట మనమే జీవము కలిగి ఉన్నవారము. ఎప్పుడైతే తండ్రికి అప్పగించి ఉన్నాడో ఆ అప్పగించడం ద్వారా లోక సంబంధమైన ప్రతి ఒక్క పాపము ఆ యొక్క కేక ద్వారా తొలగిపోయింది. హల్లెలూయా. ఆ యొక్క గొప్ప శబ్దం ద్వారా ఆ కేక ద్వారా లోక సంబంధమైన ప్రతి ఒక్క బలహీనతలు, రోగాలు, ప్రతి ఒక్క విషయమైన ఇబ్బందులు ప్రతిదీ దేవుడు తొలగించేస్తున్నాడు. ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో మనము ఆ విశ్వసించడం ద్వారా ఆ యొక్క కేకలో, ఆ శబ్దంలో ప్రతి ఒక్కటిది తొలగిపోయింది. హల్లెలూయా. 2026 సంవత్సరాల క్రితం ఆయన సిలువ వేయబడినప్పుడు ఈరోజు నువ్వు విశ్వసించడం ద్వారా ప్రతి ఒక్కటి ఆయన అప్పుడే తొలగించి ఉన్నాడు. అప్పుడే ఆయన తండ్రికి అప్పగించి ఉన్నాడు. కాబట్టి నీ విశ్వాస సామర్థ్యం ఇప్పుడు ఏం చేస్తుందో చెప్పనా? నీ విశ్వాసం ఏం చేస్తుందంటే గొప్ప శక్తిని నీకు కలగజేస్తుంది. నీ విశ్వాసం ఏం చేస్తుందంటే తండ్రి చెప్పిన ప్రతీది కుమారుడు ఎలాగైతే లేఖములు ప్రతి ఒక్కదాన్ని నెరవేర్చున్నాడో ఆ నెరవేర్చడం ద్వారా దేవుడు గొప్ప స్థానంలోనికి క్రీస్తుని తీసుకెళ్ళి ఉన్నాడు. నీవు కూడా క్రీస్తు కలిగి ఉన్న సామర్థ్యాన్ని కూడా మనము కలిగి ఉన్నాము. ఎందుకంటే ఆయన్ని విశ్వసించడం ద్వారా ఆయన సిలువ వేయబడింది లోకపరమైన సంబంధమైన ప్రతి ఒక్క పాపాన్ని తొలగించడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. నీ యొక్క పాపాన్ని ఆయన సిలువలో తీసుకుని పరలోక సంబంధమైన ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క సామర్థ్యాన్ని మనకిచ్చినాడు. ఆయన గొప్ప శబ్దంతో నా ఆత్మనికి అప్పగించుకొనిచున్నాను అన్నాడు కదా. అది ఏంటంటే చెప్పనా? నీ యొక్క పాపాన్ని, నీ యొక్క శాపాన్ని, నీ యొక్క అపవిత్రతను మొత్తం దేవునికి తండ్రికి ఆయన అప్పగించేసి ఉన్నాడు. లోక సంబంధమైన ప్రతి ఒక్క దాన్ని ఆయన తొలగించి పరలోక సంబంధమైన నీతిని మనకి ఇచ్చినాడు. కాబట్టి సిలువలో ఆయన పలికిన అతి విలువైన, అతి ప్రాముఖ్యమైన మాటల ద్వారా మన జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. ఈ యొక్క మాటలు మనల్ని బలపరచునుగాక. ఈ యొక్క మాటలు మనల్ని ఉన్నతమైన స్థానంలో మనల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడై నడిపించండి. ఈ యొక్క మాటల ద్వారా మా జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. ఈ మాటల ద్వారా మాకు బలం కలుగునుగాక. ఈ మాటల ద్వారా మాలో విశ్వాసం పెరుగునుగాక. మాకు కావాల్సిన సమస్త సహాయాలు తండ్రి మీరే అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.